ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని. మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, మీకోసం ఇంకొక ఎక్సలెంట్ వెహికల్ అయితే తేడం జరిగింది. ఇది ఒక ఎస్యూవీ అనమాట. హైట్గా ఉండేవాళ్ళు కొంచెం హైట్గా ఉన్న బండి పెట్టండి, హైట్గా ఉన్న బండి చెప్పండి సార్ అంటున్నారు. ఒక క్రెటా, ఒక రెనాల్ట్ డస్టర్, ఒక బ్రీజా, దాంతోపాటు ఇది ఒకటి నిసాన్ వాళ్ళది టెరానో అనమాట. 85 PS ఇది. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. ఇది ఎక్సెల్ వేరియంట్ అనమాట, టాప్ ఎండ్ వేరియంట్. దీనికి అలై వీల్స్ వస్తాయి, ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, అలాగే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది, ప్రతిదీ ఉంటాయన్నమాట. గార్డ్స్తో సహా అయితే ఉంది వెహికల్ అయితే ఒరిజినల్ కండిషన్గా అయితే ఉంది. ఎటువంటి యాక్సిడెంట్ అయితే అవ్వలేదు, ఒరిజినల్ పెయింట్ మీద అయితే ఉంది. ఫ్రెండ్స్, దీనికి డైమండ్ కట్ అలై వీల్స్ కూడా వస్తాయి, టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి. చూశారు కదా, ఇది అనమాట. ఇప్పుడైతే మీకు ఇంకా డీటెయిల్గా వెహికల్ గురించి చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. ఫ్రంట్ నుంచి చూస్తున్నారు కదా, నిసాన్ టెరానో అనేది 2018 మోడలు. ఎదర్ నుంచి చూడొచ్చు మనం. వెహికల్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. హెడ్ లైట్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి, అలాగే ఫోక్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఎక్స్ట్రాగా 2 హెడ్ లైట్స్ కూడా యాడ్ చేశారు, ఎల్ఈడి లైట్స్, ఇంకా ఫోకస్ పెరగడానికి. వెహికల్ మనం చూడొచ్చు, ఫ్యాన్సీ నెంబరు AP05తో EV05 అనమాట. ఇది 0005 అనమాట. 5 అనే ఉంది. అలాగా సార్ కావాలని వేయించుకున్నారు, బాగుంది చూడడానికి కూడా మనకి. అలాగే బానెట్ మీద చూడొచ్చు, ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు, చాలా నీట్గా అయితే ఉంది. ఉన్నా కానీ చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇదేం లేదు, కార్ బజాజ్లో కూడా ఇంతే అనమాట. దీన్ని కొంచెం రబ్బింగ్ కొడితే ఈ చిన్న స్క్రాచెస్ అన్నీ పోతాయి అనమాట. చాలా నీట్గా అయితే ఉంటుంది వెహికల్. ఇది ఒక ఎస్యూవీ వెహికల్ అనమాట. హైట్గా ఉండే వాళ్ళకి కొంతమంది అంటూ ఉంటారు, నాకు మోకాళ్ళు తగులుతున్నాయండి కార్లో కూర్చుంటే అలా అని. వాళ్ళకు ఒక మంచి వెహికల్ అనమాట. అలాగే లెఫ్ట్ సైడ్ ఇది, దీన్ని ఫెండర్ అంటాము. కార్ పార్ట్స్ కూడా నేర్చుకోండి నా వీడియోలు చూసి వాళ్ళందరూ. దీన్ని ఫెండర్ అంటాము. దీని మీద చూడండి, ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. ఆ షేప్ చూసారు కదా, అలా ఉండాలన్నమాట ఏదైనా కానీ. అలాగే డైమండ్ కట్ అలై వీల్స్ అయితే ఉన్నాయి. టైర్స్ చూసుకోవచ్చు, ఫ్రంట్ టైర్ 100కి 90% అయితే టైర్ ఉంది. ఎక్సెల్ వేరియంట్ వెహికల్ ఇది. అలాగే ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ డోర్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. అలాగే బ్యాక్ సైడ్ డోర్ అనమాట, చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చు మనం, ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. ఫ్రెండ్స్, ఉన్నది ఉన్నట్టుగానే చూస్తాను, ఎందుకంటే చాలా దూరం నుంచి అయితే వెహికల్ తీసుకోవడానికి వస్తున్నారు, టెస్ట్ డ్రైవ్కి వస్తున్నారు. మీకు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను ఫ్రెండ్స్. అలాగే టైర్స్ చూసుకున్నట్టు బ్యాక్ టైర్స్ అయితే 70%కి అయితే ఉంది, మనం చూడొచ్చు. అలై వీల్స్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏం లేవు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే ఇది లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ అంటారు దీన్ని. ఇది చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది, చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. చూడొచ్చు మనం, ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏం లేవు. వైట్ కలర్ వెహికల్, చాలా బాగుంది. చాలామంది అడుగుతూ ఉంటారు వైట్ కలర్ అని. అలాగే బ్యాక్ నుంచి చూడొచ్చు ఇప్పుడు మనం వ్యూ, చాలా నీట్గా అయితే ఉంది. నెంబర్ అయితే చాలా బాగుంది అనమాట, ఫ్యాన్సీ నెంబరు. ఎక్సెల్ వేరియంట్, టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. బంపర్స్కి జనరల్గా స్క్రాచెస్ అవి ఉంటాయి. ఇది డ్రైవర్ మెయింటెనెన్స్ వెహికల్, చాలా బాగా అయితే ఉంది, మనం చూడొచ్చు. జనరల్గా ఓనర్స్ తోలాలనుకుంటే ఈ కార్నర్స్లో ఇవి తగులుతూ ఉంటాయి అనమాట స్క్రాచెస్ అయ్యి. ఇది డ్రైవర్ మెయింటెనెన్స్ వెహికల్ కాబట్టి చాలా నీట్గా అయితే ఉంది. అలాగే రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ మనం చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఏం లేవు. అలాగే అలై వీల్స్ మీదుగా ఎటువంటి స్క్రాచెస్ ఏం లేవు. బ్యాక్ టైర్ చూసుకున్నట్టే 70%గానే ఉంది. అలాగే రైట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ అనమాట. ఇది డోర్ అయితే చాలా నీట్గా అయితే ఉంది, చాలా బాగుంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. అలాగే ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ అనమాట. ఇది కూడా నీట్గానే ఉంది. నాకు ఒక చిన్న డెంట్ టైర్ లాగా అనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఇది అంత డెంట్ కూడా కాదు, ఏం లేదు, చాలా నీట్గా అయితే ఉంది. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను ఫ్రెండ్స్. ఎక్సెల్ వేరియంటు, రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూడొచ్చు మనం. బంపర్ కార్నర్ చూడొచ్చు, ఎటువంటి డ్యామేజెస్ ఏం లేవు. ఫ్రంట్ టైర్ చూసుకోవచ్చు, 100కి 90% అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు ఇంకా డీటెయిల్గా అయితే చూపిస్తాను, రండి. ఫ్రంట్ డోర్ చూసుకోవచ్చు, ఎక్కడ లైనింగ్ ఎక్కడ డిస్టర్బ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది, మీరు చూసుకోవచ్చు. ఎక్కడ పేస్ట్ పెట్టడం కానీ రస్ట్ రావడం కానీ ఏమీ లేదు. ఫ్రెండ్స్, ఎప్పుడన్నా డోర్ అయితే చేంజ్ అయినప్పుడు మీకు గ్లాస్ చేంజ్ అయినప్పుడు బీడింగ్స్ అయితే లాగి చూపిస్తాను, అప్పటిదాకా అయితే అవసరం లేదు.
వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, ఇప్పుడే ఎవరు చూడట్లేదు, కొంతవరకే చూసి స్కిప్ అయితే చేసేస్తున్నారు నెంబర్ తీసుకొని. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఈ వెహికలే కాదు, ఏదైనా వెహికల్ మీరు కొనుక్కోవాలన్నా మీకు ఒక ఐడియా వచ్చింది ఎలా చూసుకోవాలనేది. చూసారు కదా, ఒరిజినల్ డోర్ అన్నమాట ఇది. అలాగే బ్యాక్ సైడ్ డోర్ అన్నమాట ఇది, డిక్కీ డోరు. మీరు చూడొచ్చు, లైనింగ్ అలాగే ఉంది, బండితో పాటు వచ్చింది. ఎక్కడ డ్యామేజ్ కానీ పేస్ట్ పెట్టడం కానీ ఏమీ లేదు, చాలా నీట్గా అయితే ఉంది. గూడ్ స్పేస్ కూడా చూడండి ఎక్సలెంట్గా అయితే ఉంది. బండికి పట్టా కూడా ఉంది, పట్టా కప్పే ఉంచుతున్నట్టు ఉన్నారు సార్, అందుకే వెహికల్ అంత నీట్గా అయితే ఉంది. గూడ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట వెహికల్కి. అలాగే లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ అన్నమాట ఇది. చూడొచ్చు మనం, ఎక్కడ లైనింగ్ అయితే డిస్టర్బ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే ఇది. ఏదన్నా ఈ లైనింగ్ చెడిపోవడం కానీ పేస్ట్ కానీ పెట్టడం జరిగినప్పుడు, లేకపోతే గ్లాస్ చేంజ్ అయినప్పుడు మీకైతే అప్పుడు బీడింగ్స్ అయితే లాగి చూపిస్తారనమాట. అలాగే ఫ్రంట్ లెఫ్ట్ డోర్ అన్నమాట ఇది. చూడొచ్చు మీరు, బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడ చేంజ్ కాలేదు, ఎక్కడ రస్ట్ అనేది ఏమీ లేదు, చాలా నీట్గా అయితే ఉంది. ఏ డోరు ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మీకు ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తాను చూడండి. ఇంటీరియర్ కూడా చూడండి, చాలా నీట్గా అయితే ఉంది. సీట్ కవర్స్ చాలా బాగున్నాయి, చూశారు కదా. అలాగే టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి దీనికి టచ్ స్క్రీన్ వస్తుంది, అలాగే ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ప్రతిదీ ఉంటుంది అన్నమాట టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి. చూశారు కదా ఇంటీరియర్ కూడా. ఇప్పుడైతే మీకు ఇంజన్ కూడా ఒకసారి చూపిస్తాను రండి ఫ్రెండ్స్. చూశారు కదా, ఓవరాల్గా వెహికల్ ఎక్సలెంట్గా అయితే ఉంది. మీకు ఇంజన్ చూడొచ్చు, ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ గ్యాస్ కానీ అయితే రాలేదు, మీరే చూశారు ఫ్రెండ్స్. బానెట్ కానీ ఇంజన్ డోర్ కానీ ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు, ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు. వెహికల్ మట్టికి పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. టైర్స్ చూసుకోవచ్చు, ఎదర్ 2 టైర్స్ అయితే 90% ఉన్నాయి, వెనకాల 2 టైర్స్ అయితే 70% అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సీట్ కవర్స్ చూసుకున్నట్టే 100కి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంటీరియర్ నుంచి ఎటువంటి నాయిస్ కానీ ఏమీ లేదు, నేనైతే డ్రైవ్ చేశాను, ఎక్సలెంట్గా ఉంది, స్మూత్గా అయితే ఉంది వెహికల్. అలాగే ఏసీ కూడా చాలా చిల్డ్గా అయితే వస్తుంది. ఎస్యూవీ కావాలనుకుంటున్న వాళ్ళకి ఇది ఒకటి జాక్ పాట్ అనమాట. ఎవరైతే కొనుక్కుంటారో చూస్తాను నేను ఫ్రెండ్స్. నాది కొత్త ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.